jungle. రైతులకు శుభవార్త. ఈ శుభవార్త అంటే ఏంది అని అంటే, ఈ రైతు బీమా పథకము ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి కంప్లీట్ గా 100% సక్సెస్ఫుల్ గా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 8వ సంవత్సరం కోసం ఎవరైనా సరే కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ పట్టా చేసుకున్న వాళ్ళు ఈ రైతు బీమా చేసుకోమని గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. ఈ రైతు బీమా అంటే ఏంది అని అంటే, పొలమున్న ప్రతి ఒక్కరు చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎప్పటిలోపు పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి చివరి తేదీ ఎప్పుడు? ఒకవేళ ఇదివరకే పొలం ఉండి నామినీ గనక, అంటే మీకు ఎవరికైనా సరే పొలం ఉండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే, నామినీ ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళని ఏ విధంగా మార్చుకోవాలి, ఎవరైనా సరే ఆధార్ కార్డులో కానీ పేర్లు కానీ ఎవరైనా సరే మార్చుకుని ఉంటే వాళ్ళు ఏ విధంగా మార్చుకోవాలి, ఈ రైతు బీమాకు అప్లికేషన్ చేసుకోవడానికి ఏజెంట్ ఉండాలి, అసలు ఇది చివరి తేదీ ఎప్పుడు, ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైతు బీమా పథకము స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 7 సంవత్సరాలు 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఈ 2025-2026 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు 8వ పాలసీ సంవత్సరం రావడం అయితే జరిగింది. పొలమున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు బీమా కోసం అప్లికేషన్ అయితే చేసుకోండి. 2025 జూన్ 5 నాటికి, అంటే జూన్ 5వ తేదీ వరకే మీకు పొలము భూభారతి పోర్టల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. అంటే జూన్ 5 అంటే జూన్ తర్వాత ఇప్పటి వరకు రీసెంట్గా 1 మంత్ నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకైతే వర్తించదు. జూన్ 5వ తేదీ లోపు పొలమున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు బీమా కోసం అప్లికేషన్ అయితే చేయండి. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ పట్టా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ అయితే చేయండి. ఈ రైతు బీమా స్కీమ్కు అప్లికేషన్ చేయాలి అని అంటే 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ఛాన్స్. ఎందుకనంటే 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ స్కీమ్కు ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వారు కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదు. 14వ తేదీ 8వ నెల 1966 నుండి 14వ తేదీ 8వ నెల 2007 మధ్య జన్మించిన వారికి మాత్రమే ఈ రైతు బీమా స్కీమ్కు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రైతు బీమా గనక మీరు కొత్తగా పట్టా పాస్బుక్ వచ్చిన వాళ్ళు చేసుకున్నట్లయితే, వారు గనక మరణిస్తే వారి నామినీకి, వాళ్ళ భార్యకు కానీ పిల్లలకు కానీ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే అందజేస్తుంది. ఈ స్కీమ్కి అప్లై చేయాలనంటే పట్టాదార్ ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా నామినీ ఆధార్ కార్డు ఉండాలి, పట్టాదార్ పాస్బుక్ ఉండాలి, అదేవిధంగా దరఖాస్తు ఫామ్ ఉండాలి. ఈ అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి మీరెవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళే మీ దగ్గరలోని రైతు వేదికలో కానీ ఏఈఓ ఆఫీస్లో సంప్రదించండి. ఈ అప్లికేషన్ చేయడానికి 13వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. టైం అయితే ఎక్కువగా లేదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి విషయాలు తెలుసుకొని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే రైతు బీమా చేసుకున్న వారు నామినీ మరణించుంటే కొత్త నామినీని నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే రైతు బీమా చేసుకున్న వారు నామినీ పేరు కానీ, ఇంటి పేరు కానీ, లేదా ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మారినట్లయితే రైతు బీమాలో కూడా మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఈ అప్లికేషన్కు 13వ తేదీ లాస్ట్ తేదీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా 13 లోపు అప్లికేషన్ అయితే చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే పొందండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్కు సంబంధించి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.